హాయ్ అండి అందరికి. ఈరోజు మనం డిఎస్సి 2025లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ కి ఒకసారి వివరణ అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే మ్యాథ్స్ బిట్స్ మనం చూడాలి అంటే ఎటువంటి బిట్స్ వస్తున్నాయి, ఎంత టఫ్ గా వస్తున్నాయి, బిట్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తున్నారు అట్లాంటివి మనకి తెలియాలి కాబట్టి తప్పనిసరిగా చూడండి. ఫస్ట్ బిట్ చూస్తే అంకెల్ని పునరావృతం చేయకుండా 4, 1, 7, 6 అనే అంకెలతో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యల మధ్య భేదం. ఇక్కడ అంకెల్ని పునరావృతం చేయకూడదు అంటే ఈ అంకెల్ని మళ్ళీ మళ్ళీ వాడకూడదు అని. సో ఇందులో ఈ సంఖ్యలతో వాడేటటువంటి అతిపెద్ద సంఖ్య ఏమవుతుందంటే 7, 6, 4, 1 అంతే కదా. సో అతి చిన్న సంఖ్య ఏమవుతుంది 1, 4, 6, 7 అనేటటువంటిది అవుతుంది ఆ సంఖ్యలతో వాడేది. ఈ రెండు సంఖ్యల మధ్య భేదం అడిగారు. అతి పెద్ద సంఖ్యకు అతి చిన్న సంఖ్యకు మధ్య భేదం. అప్పుడు ఏమవుతుంది మనకి? రైట్ ఆన్సర్ ఈజ్ 4, 4, 7, 1, 6 అంటే 6174 అనేటటువంటిది మనకి ఇక్కడ వస్తుంది. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ మనకి గసాబా అడిగారు. హెచ్సిఎఫ్ ఆఫ్ 49, 91, 112. అయితే ఇక్కడ 49 యొక్క అంటే మనకి ఏంటి హెచ్సిఎఫ్ కనుక్కోవడం అంటే ఏంటి, గసాబా కనుక్కోవడం. మూడు సంఖ్యలను భాగించేటటువంటి అతి పెద్ద మూడు సంఖ్యలను భాగించేటటువంటి ఉమ్మడి ఏకైక ప్రధానాంకం ఏంటి, మూడు సంఖ్యలను భాగించేటటువంటి ప్రధాన కారణాంకం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి 49 7 7 0 వస్తుంది. అలాగే 91 వచ్చేసరికి 7 13 0 వస్తుంది. మరి 112 వచ్చేసరికి 2 and 2 and 2 and 7 వస్తుంది. సో ఈ మూడింటిలో కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి ఏకైక ప్రధాన కారణాంకం ఏది అంటే 7. మూడింట్లో కూడా ఉండేటటువంటిది ఏది అంటే 7. సో అందువల్ల ఇక్కడ మనకి ఆప్షన్ 7 ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ బిట్ కనుక చూసుకున్నట్లయితే, ఒక ట్యాంకు నింపుటకు ఒకే వ్యాసార్థం కలిగిన 6 పైపులంట. ఒక ట్యాంక్ ఇట్లా ఉంది, ఒకే వ్యాసార్థం కలిగినటువంటి 6 పైపులు తీసుకొని ఒక పైపులకు చూడండి, ఒకే వ్యాసార్థం గల 6 పైపులకు 1 గంట 20 నిమిషాల సమయం పట్టింది. ఒక ట్యాంక్ నింపడానికంటే ఈ 6 పైపులకి ఎంత సమయం పట్టింది? 1 గంట 20 నిమిషాలు. అంటే ఎంత? టోటల్ గా 80 నిమిషాలు అనేది పట్టిందంట. అయితే అదే 5 పైపులు అయితే 6 పైపులు అయితే 80 నిమిషాలు పట్టింది. కానీ అదే 5 పైపుల్ని కనుక, అంటే ఒక పైప్ కాకుండా 5 పైపుల్ని కనుక తీసుకున్నాం అనుకోండి, 6 పైపులు కాకుండా 5 పైపులు తీసుకుంటే ఎంత సమయం పడుతుందని అంటున్నారు. దాన్ని ఎలా చేస్తాం? 6 పైపులకు 80 నిమిషాలు పడితే 5 పైపులకు ఎంత పడుతుంది? సో 5 అనేటటువంటి అక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇటు తెస్తే డివిజన్ గా మారుతుంది. సో 5 1 5, 5 3 5 6 30. సో 16 5 18 కదా. సో 16 ఇక్కడ 16 వచ్చింది. 16 into 6 16 into 6 మనకి ఎంత వస్తుంది? 96 అంటే మనకి ఎన్ని నిమిషాలు అవుతుంది? అది ఎన్ని గంటలు? 1 గంట అంటే 60 నిమిషాలు ప్లస్ 1 గంట 36 నిమిషాలు అనేటటువంటిది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇది కొంచెం పెద్ద సమ్ అయినప్పటికీ కూడా మనం చేయాలి, ఎందుకంటే ఈ మోడల్ బిట్ వచ్చేటప్పుడు మనం చేయగలగాలి కాబట్టి. 50లో 28% అంటే ఏం చేస్తామంటే 50 into 28/100 వేసుకోవాలి. 50 into 28/100 అంటే ఎంత వస్తుందంటే 14 వస్తుందండి. ఎందుకంటే 15 1s are 15 2s are 2 1s are 2 14s are. సో 14 అనేది వస్తుంది. మరి 20లో 42% అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇవి చిన్న చిన్న పీసెస్ ని చేయాలి. ఈ పార్ట్స్ ని చేశాక, ఒక్కొక్క పార్ట్ చేశాక ఇవి ప్లస్ చేయాలన్నమాట. 20లో 42% అంటే ఎంత వస్తుంది? 21 25 సో 5 ని 42తో డివిజన్ చేస్తే 8.4 వస్తుంది. నెక్స్ట్ అలాగే 40 39 ఇది కనుక మనం చేసుకున్నట్లయితే 15.6 అనేటటువంటిది వస్తుంది. సో ఈ మూడు కూడా కలపాలి, అంతే కదా. కలిపినప్పుడు 14 8.4 అలాగే 15.6 ఈ మూడు మనకి కలిపినప్పుడు ఏమవుతుంది అంటే ఎంత వస్తుంది మనకి? 38 అనేటటువంటిది వస్తుంది. కానీ మనకి సమ్లో ఏం చెప్పారు? ఈ 38 ఈక్వల్స్ టు 200లో X% అన్నారు.
అంటే మనం ఏం చేయాలి, 38 ఈక్వల్స్ టు 200 లో ఎక్స్ పర్సెంటేజ్ అంటే 200 ఇంటూ ఎక్స్ బై 100 అని వేసుకుంటాం. అంతే కదా, ఎక్స్ పర్సెంటేజ్ అంటే 0 0 కట్ అయిపోతే 2x అయింది. 38 ఈక్వల్స్ టు 2x అంటే 2 ఇక్కడ 2 అనేటటువంటిది అక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇవతలకి వస్తే డివిజన్ చేస్తుంది. సో 2 1 జా 2 19 జా. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 19 అనేటటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏబిసిడి సమచతుర్భుజంలో ఏబి ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్లు మరియు యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 60 డిగ్రీలు అయితే కర్ణము బిడి ఎంత? ఇక్కడ చూడండి, చాలా బాగుంటదండి బిట్. ఇక్కడ చూడండి, సమచతుర్భుజం అంటే ఏంటి, రాంబస్ కదా, రాంబస్. మరి ఇందులో మనకి ఏ బి సి డి, మనకు కావాల్సింది ఏంటి, ఈ బిడి ఎంత అని అడిగారు, బిడి ఎంత అని అడిగారు. అప్పుడు మనకి ఇక్కడ చూస్తే యాంగిల్ ఏ ఇచ్చారు, ఎంతనిచ్చారు, 60 డిగ్రీలని ఇచ్చారు. మళ్ళీ ఏబి వాల్యూ ఎంత ఇచ్చారు, 5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ సమచతుర్భుజంలో అన్ని భుజాలు సమానమే, సో అన్ని కూడా 5 సెంటీమీటర్లే వస్తుంది. కానీ ఇది మనకి తెలియదు కదా ఎంత అనేది, బ్లూది కదా మనకు కావాలి ఎంత అనేది. అయితే ఇక్కడ ఏబిడి అంటే ఈ చతుర్భుజం ఉంది, త్రిభుజం ఉందే, ఇందులో యాంగిల్ ఏ అనేది మనకు తెలుసు. కానీ 3 భుజాలు మొత్తం ఎంత, 180 డిగ్రీలు. 180 డిగ్రీలు ఒక 60 మనం తీసేస్తే కనుక మిగతా 2 భుజాలు ఎంత ఉన్నట్లు, మిగతా 2 భుజాలు 120 ఉన్నట్లు. సో ఇక్కడ భుజాలన్నీ సమానం ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ భుజం సమానంగా ఉంది. చూడండి, ఈ భుజం సమానంగా ఉంది కాబట్టి ఎదురెదురు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. భుజానికి 2 భుజాలు సమానంగా ఉంటే ఆ ఎదురెదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అయితే ఈ 120 డిగ్రీస్ ని మనం 2 భాగాలుగా చేసేయచ్చు. సో 60 డిగ్రీలు 60 డిగ్రీలు, 60 డిగ్రీలే కాబట్టి అంటే ఈ 3 కూడా భుజాలు సమానం. ఈ మీద నీలం రంగులో ఉన్నటువంటి త్రిభుజం యొక్క 3 కోణాలు 60 డిగ్రీలు వచ్చాయి కాబట్టి కోణాలు సమానంగా ఉంది కాబట్టి ఇది సమబాహు త్రిభుజం అవుతుంది. సమబాహు త్రిభుజంలో 3 కోణాలు సమానము, అలాగే 3 భుజాలు కూడా సమానం. సో ఇది 5 సెంటీమీటర్ల, ఇది 5 సెంటీమీటర్లు అయినప్పుడు ఈ డిబి లేదా బిడి అనేటటువంటిది కూడా 5 సెంటీమీటర్లే వస్తుంది. సో ఇక్కడ మనకి బిడి ఎంత వస్తుందంటే ఇది కూడా 5 సెంటీమీటర్లే వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, యాంగిల్ ఆర్ ఈక్వల్స్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ. అయితే పిక్యూ వాల్యూ ఇచ్చారు. పిక్యూ ఎంత ఇచ్చారంటే 25 సెంటీమీటర్స్ మరియు పిఆర్ వాల్యూ 24 సెంటీమీటర్స్. అయితే పిఆర్ మైనస్ క్యూఆర్ వాల్యూ ఎంత? ఈ బిట్ చూద్దాం. అయితే ఇక్కడ యాంగిల్ ఆర్ వాల్యూ అంట, యాంగిల్ ఆర్ వాల్యూ అంట పిక్యూల మొత్తానికి సమానం. ఈ పికి ఈ క్యూల మొత్తానికి సమానం అంట. అయితే పిక్యూ వాల్యూ ఎంత ఇచ్చారు, ఈ పిక్యూ వాల్యూ 25 సెంటీమీటర్స్ ఇచ్చారు మరియు పిఆర్ వాల్యూ అనేటటువంటిది 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే పిఆర్ మైనస్ క్యూఆర్ వాల్యూ అంట, ఈ పిఆర్ మైనస్ క్యూఆర్ వాల్యూ ఎంత అని అడిగారు. కానీ మనకి ఇక్కడ క్యూఆర్ వాల్యూ తెలుసా, వాల్యూ తెలియదు. క్యూఆర్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ దీని స్క్వేర్ లో నుంచి అంటే ఈ స్క్వేర్ ఈక్వల్స్ టు 24 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి తెలియదు కదా ఎక్స్ స్క్వేర్ అంటే ఈ 2 కలిపితే మనకి దీనికి సమానం అవుతుంది కదా. సో దీని ప్రకారం మనకి 25 స్క్వేర్ మైనస్ ఈ క్యూఆర్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, క్యూఆర్ స్క్వేర్ కావాలంటే మనకి 25 స్క్వేర్ మైనస్ 24 స్క్వేర్ చేస్తాం. ఈ 2 చేస్తే మనకి ఈ క్యూఆర్ స్క్వేర్ అనేది వస్తుంది అనమాట. ఎక్స్ అంటే ఏంటంటే క్యూఆర్ఏ. సో క్యూఆర్ స్క్వేర్ కావాలి అంటే మనకి ఎంత వాల్యూ వస్తుందంటే 625 లో నుంచి 576 తీసివేయాలి, అప్పుడు 49 వస్తుంది. అప్పుడు క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, క్యూఆర్ వాల్యూ 7 వచ్చింది. ఈ క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 7 వచ్చింది. కానీ మనకి బిట్ క్యూఆర్ వాల్యూ అడగలేదు. పిఆర్ వాల్యూ ఎంతైతే ఉందో, పిఆర్ వాల్యూ ఎంత 24, పిఆర్ వాల్యూ ఎంతైతే ఉందో దానిలో నుంచి మీకు వచ్చినటువంటి క్యూఆర్ వాల్యూని తీయండి అంటున్నారు. క్యూఆర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఈ రెండింటిని తీయాలి. సో క్వశ్చన్ మనకి ఏం అడిగారు అనేది కావాలి. సో 17 ఇస్ ద రైట్ ఆన్సర్. 17 ఇస్ ద రైట్ ఆన్సర్. 24 లో 7 తీస్తే 27. నెక్స్ట్ వన్, ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25 డిగ్రీస్ కు సమానం, 25% కు సమానం. అయితే ఆ కోణం ఏంటి, ఆ కోణం ఏంటి? చూడండి, ఒక కోణం యొక్క పూరక కోణం అంట అంటే మనం దీన్ని ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ క్వశ్చన్ ని, ఒక కోణం యొక్క పూరక కోణం అంటే 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అనేది దాని యొక్క సంపూరక కోణంలో 25
25% కు సమానం అనమాట. ఈ పూరక కోణం అంట దాని యొక్క సంపూరక కోణం అంటే 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్. దీని యొక్క దీనికి 25% కు సమానం అంటే 25% కట్టండి, దీనికి 25%. ఈ పూరక కోణం అనేది ఈ సంపూరక కోణం యొక్క 25% కు సమానం అన్నమాట. అప్పుడు దాన్ని మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఏమవుతుంది, ఇక్కడ 1/4 అనేటటువంటిది ఉందండి. 1/4 ఇక్కడ 4 డివిజన్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. 4 × 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఎక్స్. అయితే ఇక్కడ 4 × 90 అంటే ఎంత వస్తుంది మనకి, 360. 360 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ కాదు 4x. 4x ఈక్వల్స్ టు 180 మైనస్ ఎక్స్. అయితే ఇప్పుడు మనకి 380 లోంచి 180 తీసివేయండి. 380 అంటే ఇటు తీస్తాము, ఈ -4x ని అటు పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, 5x ఈక్వల్స్ టు -4x అటు వెళ్తే +4x గా మారుతుంది. +4x లోంచి -x తీస్తే 3x. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 3x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 180 అనేటటువంటిది వచ్చింది. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, x వాల్యూ 60 డిగ్రీస్ అవుతుంది. 60 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. టఫ్ గానే ఉంటాయి డిఎస్సి బిట్స్. సో ఇట్లాంటి బిట్స్ టెట్ కూడా పేపర్ టఫ్ గా ఇవ్వాలనుకునేటప్పుడు ఇస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే ఒక బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తం అనేటటువంటిది ఇచ్చారు. అయితే ఆ బహుభుజి ఏ బహుభుజి అవుతుంది? అంతర్కోణాల మొత్తానికి సూత్రం ఏంటి మనకు తెలుసు కదా, n-2 × 180. చూడండి, n-2 × 180 అనేది మనకి సూత్రం తెలుసు, అంతర్కోణాల మొత్తానికి సూత్రం. 180 ఇది దేనికి సమానం, 1260 డిగ్రీలకు సమానం. 1260 డిగ్రీలకు సమానం. అయితే ఇక్కడ n-2 × 180, ఈ 180 అనేటటువంటిది అటు పంపిద్దాం. అటు పంపిస్తే ఏమవుతుంది, అప్పుడు డివిజన్ అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని కనుక కట్ చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందంటే 7 అనేటటువంటిది వస్తుంది. 7 అనేటటువంటిది వస్తుంది. సో n-2 ఈక్వల్స్ టు 7. అప్పుడు ఈ -2 ని అవతల పంపిద్దాం. n వాల్యూ ఎంత వస్తుంది, 7 + 2. 7 + 2 అంటే 9. సో ఆ బహుభుజి ఏమవుతుంది, 9 అంటే ఏమవుతుంది, నవభుజి ఇస్ ద రైట్ ఆన్సర్. నవభుజి. అంతర్కోణాల మొత్తానికి సూత్రం ఏంటి, n-2 × 180 డిగ్రీస్. అది గుర్తుపెట్టుకుంటే మీరు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లం ని చాలా సింపుల్ గా సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 27 ఈ 81 కట్ చేసేయండి. కట్ చేస్తే ఏమొస్తుంది మనకి, 3 అనేటటువంటిది వస్తుంది. సో 3 × x². దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే పైన ఉన్న దాన్ని ఫస్ట్ ఒక x² ని కామన్ తీస్తే x² - 5x + 6 గా మారుతుంది. నెక్స్ట్ x × x - 3. అయితే పైన ఉన్న దాన్ని మళ్ళీ 3x² పక్కన పెట్టేసి 3x² పక్కన పెట్టేసి ఈ రిమైనింగ్ ఉన్నటువంటి దాన్ని x² - 5x + 6 ని దాన్ని ఎలా మార్చవచ్చు అంటే x - 2 × x - 3 గా మార్చవచ్చు. బై ఏముంది మనకి ఇక్కడ, x × x - 3 అనేటటువంటిది ఉంది. సో ఇక్కడ ఒక x - 3, ఇక్కడ ఒక x - 3 కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ ఒక x తో కట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, 3x × x - 2 అనేటటువంటిది వస్తుంది. 3x × x - 2 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైనా ఇచ్చారా ఆప్షన్, 3x × x - 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీని యొక్క వాల్యూ మరియు b = 2 అయినప్పుడు a² + b² ఇట్లా దీని యొక్క వాల్యూ ఎంత మనం చేసేద్దాం సింపుల్ గా. 3² + 2² - 3 × 2 6 ab² మైనస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 3. నెక్స్ట్ b² వాల్యూ ఎంత వచ్చింది, 2² ప్లస్ a² వాల్యూ ఎంత, 9 ఇంటూ b వాల్యూ ఎంత వచ్చింది, 2. అంటే ఇక్కడ 2² కి బదులుగా 4 వేసేద్దాం. 4 9 + 4 మైనస్ ఇక్కడ 4 కదా మనకి ఇక్కడ ఉంది, 3 × 4 = 12 ప్లస్
9 2 జార్ 18. సో ఇక్కడ మనకి 13 మైనస్ 12 ప్లస్ 18 13 మైనస్ 12 అంటే ఎంత వస్తుంది మనకి 1. 13 మైనస్ 12 అంటే 1 మాత్రమే, లేదా మనం 1 ప్లస్ 18 అలాగైనా చేయొచ్చు, లేదా మనం ప్లస్లన్నీ కలిపేసైనా చేసినా కానీ మనకి టోటల్లీ ఆన్సర్ 19 అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, జెడ్ అక్షరం అమరిక పొందడానికి అవసరమైనటువంటి అగ్గిపుల్లల సంఖ్యను తెలియజేసే నియమం. ఇక్కడ నియమం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ n అనేటటువంటిది ఒక చరరాశి. నియమం ఏంటి అంటే, ఇక్కడ నియమం ఏంటి అంటే, ఒక జెడ్ తయారు చేయడానికి ఇక్కడ ఎన్ని అగ్గిపుల్లలు వాడారు? 3 అగ్గిపుల్లలు వాడారు. ఒక జెడ్ తయారు చేయడానికి 3 అగ్గిపుల్లలు వాడారు. సో n జెడ్లు తయారు చేయాలంటే ఎన్ని అగ్గిపుల్లలు వాడారు? ఒక జెడ్ తయారు చేయడానికి ఇక్కడ ఎన్ని అగ్గిపుల్లలు వాడారు? 3 అగ్గిపుల్లలు వాడారు. సో n అంటే అనేకమైనటువంటి, లేదా n అనేటటువంటి సంఖ్య, లేదా n దగ్గర మనం సహజ సంఖ్య దేనైనా ఇవ్వచ్చు. ఒక 10 అగ్గిపుల్లలు 10 జెడ్లు తయారు చేయాలంటే ఎన్ని అగ్గిపుల్లలు అవసరమవుతాయి? 10 ఇంటూ 3. అదే n జెడ్లు తయారు చేయాలంటే ఎన్ని అగ్గిపుల్లలు అవసరమవుతాయి? n ఇంటూ 3. సో n ఇంటూ 3 అంటే 3n. అదే మనకి ఇక్కడ సూత్రం అడిగారు, 3n. ఇక్కడ అవసరమైనటువంటి అగ్గిపుల్లలను తయారు చేసే నియమం ఏంటి అంటే 3n. ఇక్కడ సోపాన రేఖా చిత్రము నందు దీర్ఘ చతురస్రాకార కమ్మీల పొడవులు సూచించేది. ఈ హిస్టోగ్రామ్ ఉంటుంది కదా, ఈ హిస్టోగ్రామ్ లో ఏమవుతుందంటే, హిస్టోగ్రామ్ లో ఇట్లా కమ్మీలు వస్తాయి కదా, ఈ దీర్ఘ చతురస్రం యొక్క కమ్మీల పొడవు అనేటటువంటి దీన్ని తెలియజేస్తుందంటే పౌనఃపున్యాన్ని తెలియజేస్తుంది. తరగతి యొక్క పౌనఃపున్యాన్ని తెలియజేస్తుంది. వెడల్పు అనేటటువంటిది తరగతి అంతరాన్ని తెలియజేస్తుంది. వెడల్పు అనేది. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా ఇచ్చారు. అదైతే దాని కర్ణాల యొక్క మొత్తం ఎంత? ఇక్కడ ఒకసారి చూద్దాం. మనకి దీర్ఘ చతురస్రం అంటే ఏంటి? 2 లంబకోణ త్రిభుజాలే కదా. ఫస్ట్ ముందు దీర్ఘ చతురస్రం వేద్దాం. దీర్ఘ చతురస్రం అనేటటువంటిది 2 లంబకోణ త్రిభుజాలను సూచిస్తుంది. ఎందుకంటే ఇది ఒక లంబకోణం. ఈ త్రిభుజాన్ని గనక మనం తీసుకుంటే ఇది లంబకోణం కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం. మరి ఈ త్రిభుజాన్ని గనక తీసుకుంటే ఇది లంబకోణం కాబట్టి అది లంబకోణ త్రిభుజం. సో లంబకోణ త్రిభుజం. ఇక్కడ పొడవు అనేటటువంటిది 6 సెంటీమీటర్లు, వెడల్పు అనేటటువంటిది 2.5 ఇచ్చారు. మరి వెడల్పు 2.5 ఇస్తే ఈ కర్ణం ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క మొత్తమే కదా, 6² ప్లస్ 2.5 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రెండింటి యొక్క మొత్తం అనేటటువంటిది ఈ కర్ణము స్క్వేర్ కి చెందుతుంది. కర్ణము స్క్వేర్ కి సమానం అవుతుంది. అంటే కర్ణం కావాలంటే ఏం చేయాలి? ఈ కర్ణం డి అనేటటువంటిది మనకి కావాలి అంటే, రూట్ ఓవర్ ఇది చేయాలి. సో రూట్ ఓవర్ 6² ప్లస్ 2.5² అనేటటువంటిది ఎంత వస్తుందంటే రూట్ ఓవర్ 42.25 అనేటటువంటిది వస్తుంది. 42.25 అనేది 6.5 కి సమానం. అంటే ఒక కర్ణం విలువ మనకు వచ్చింది. కానీ ఇక్కడ దాని యొక్క కర్ణాల మొత్తము అన్నారు. అంటే ఒక కర్ణం విలువ, 2 కర్ణాలు ఎప్పుడు సమానమే కదా దీర్ఘ చతురస్రానికి. ఒక కర్ణం వాల్యూ తెలిసిందంటే రెండో కర్ణం కూడా సమానమే కాబట్టి 6.5 ప్లస్ 6.5 ఈక్వల్స్ టు 13 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం. ఒక జలాశయంలోనికి నిమిషానికి 30 లీటర్ల నీరు చేరుతుందంట. ఒక జలాశయంలోనికి 30 లీటర్ల నీరు చొప్పున చేరుతుందంట. కానీ టోటల్ గా దీని యొక్క జలాశయం ఘనపరిమాణం ఎంత అంటే 216 ఘనపు మీటర్లు. ఘనపు మీటర్లని లీటర్లోకి మార్చాలంటే 1000తో మల్టిప్లికేషన్ చేయాలి. 1000తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి లీటర్లలో వస్తుంది. ఇక్కడ 1000తో మల్టిప్లికేషన్ చేయాలంటే మనం ఏం చేయాలి? 3 సున్నాలు అనేటటువంటిది పెట్టుకుంటాం. ఈ 3 సున్నాలు పెట్టుకుంటే మనకి ఇది లీటర్లలో వస్తుంది. ఈ 30 లీటర్ల చొప్పున అంటే ఒక నిమిషానికి 30 లీటర్ల చొప్పున మనకి ఈ జలాశయంలోనికి పడుతుంటే మరి ఇన్ని లీటర్లు నిండడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? అప్పుడు ఏం లేదు, ఒక నిమిషానికి 30 లీటర్లు అయితే మరి ఇన్ని లీటర్లకు ఎన్ని నిమిషాలు? అప్పుడు ఈ 30 మల్టిప్లికేషన్ చేస్తుంది కదా. ఒక నిమిషానికి 30 లీటర్లు అయితే ఎన్ని నిమిషాలకు 216 లీటర్లు అన్నారు. 216 వేల లీటర్లు అంటే ఇక్కడ అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండు డివిజన్ చేసుకుంటామండి. 216,000 బై 30 వేసుకుంటే
అప్పుడు నిమిషాలు అనేది వస్తుంది. 7,200 నిమిషాలు వస్తుందండి. 7,200 నిమిషాలు అనేటటువంటిది వస్తుంది. మరి 7,200 నిమిషాలు అనేటటువంటి దాన్ని మనం గంటల్లోకి మార్చాలంటే 60తో డివిజన్ చేయండి. 60తో డివిజన్ చేస్తే 120 గంటలు అనేటటువంటిది వస్తుంది. బిట్ చూసుకున్నట్లయితే 2 వరుస సంఖ్యలు, ఇక్కడ సూత్రం చూడండి, ఇవి 2 వరుస సంఖ్యలే కదా. 2 వరుస సంఖ్యలు అయినటువంటి ఈ పూర్ణ సంఖ్యల మధ్య, ఈ 2 వరుస సంఖ్యల యొక్క సంఖ్యల స్క్వేర్ చూసారా, ఈ 2 స్క్వేర్ ఇచ్చారా. సో P1 మరియు P2 అట్లా అనుకుందాం. ఇట్లా ఈ వీటి యొక్క వర్గాల మధ్య ఉండేటటువంటి పూర్ణ సంఖ్యలకి సూత్రం ఏంటంటే, వీటి యొక్క వర్గాల మధ్య ఉండే పూర్ణ సంఖ్యల సూత్రం 2n. అయితే n ఇక్కడ వాల్యూ ఏంటి, ఏదైతే చిన్న సంఖ్య ఉందో దాన్నే n అనుకోవాలండి. ఈ సమస్యలో చిన్న సంఖ్య ఏది, 88 కదా. సో n అనేటటువంటిది 88. ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్య ఉండే పూర్ణ సంఖ్యలకు సూత్రం ఏంటంటే 2n. సో 2 into 88 is the 176 రైట్ ఆన్సర్. ఒక త్రిభుజంలోని కోణాలు 3:4:5 నిష్పత్తిలో ఉంటే అతి పెద్ద అతి చిన్న కోణాల మధ్య తేడా ఎంత? ఇక్కడ త్రిభుజంలో 3 కోణాలు ఉన్నాయి. అయితే మనకి త్రిభుజంలో 3 కోణాలు మొత్తానికి సూత్రం ఏంటి, 180 కదా. సో ఈ 3 కోణాలు మొత్తం మనకి 180 అయినప్పుడు 3x + 4x + 5x = 180 అని చెప్పేసి మనం తీసుకోవాలి. అప్పుడు ఇవి టోటల్ ఏమవుతుంది, మనకి ఎన్ని ఎక్స్లు అయ్యాయి, 7 + 5 అంటే 12x. 12x = 180 అయితే x వాల్యూ ఎంత వస్తుంది, 180/12. అంటే సో 12 15 జార్ 180 అంటే మనకి x వాల్యూ అనేటటువంటిది 15 అని వచ్చింది. ఇప్పుడు మనకి అతి పెద్ద అతి చిన్న కోణాలు అన్నారు. అతి పెద్దది ఏంటి, 5x. అతి చిన్నది ఏంటి, 3x. అంటే 5x అంటే 75, 15 5 75 మరియు సో లేదా 5x లో 3x తీసేయండి. ఆ రెండింటి మధ్య తేడా కదా అడిగారు. అతి పెద్ద కోణం 5x లోంచి 3x తీసేయండి, ఎంత వస్తుంది మనకి, 2x కదా వస్తుంది. 2x అంటే 2 into 15 ఎంత మనకి, 2 into 15 30 degrees is the right answer. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కొంత మొత్తంపై 5% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ 450 రూపాయలు అయితే అసలు ఎంత? మనకి ఇక్కడ సాధారణ వడ్డీ కదా ఇది మనకి. సో సాధారణ వడ్డీ కాలము మరి రేట్ కూడా ఇచ్చారు, వడ్డీ రేట్. మనప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ సాధారణ వడ్డీ ఎంత అవుతుంది, ఎస్ఐ = 450. ఎస్ఐ = 450. ఎస్ఐ అనేటటువంటిది టోటల్ మనకి అనేటటువంటిది 450గా ఇచ్చేసారు. కానీ మనకి సూత్రం ఏంటి, PTR by 100 కదా. పి అసలు తెలుసా మనకి, పి తెలియదు, పినే కనుక్కోవాలి. టీ ఎంత ఇచ్చారు, వడ్డీ రేటు 5. మరి ఆర్ టీ కాలం ఎంత, 3. సో 100. ఇప్పుడు మనం ఈ 100 అనేటటువంటిది దాన్ని ఇటు మనం పంపించేద్దాం. అప్పుడు 45,000 అనేటటువంటిది వస్తుంది. అప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 5 into 3 ఎంత, 15. ఈ 15 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కదా, ఇటు వచ్చేస్తే మనకి డివిజన్ గా మారుతుంది. అప్పుడు మనకి అవతల వైపు ఏముంది, పి ఉంది. అంటే మనం కనుక్కోవలసిన పీనే కదా అవతల ఉంచాం. కనుక్కోవలసిన పీని అటు ఉంచేసి మిగతావన్నీ కూడా ఇటు తెచ్చాం. అప్పుడు ఏమవుతుంది మనకి, 3,000 అనేటటువంటిది 3,000 రూపీస్ అనేటటువంటిది అసలుగా వచ్చిందనమాట. చూడండి, బిఎఫ్ఈ ఈ 3 కూడా వరుసగా. బిఎఫ్ఈ అంటే మనకి ముఖాల సంఖ్య, ఎఫ్ అంటే ఫేసెస్, ఈ అంటే అంచుల సంఖ్య, అలాగే బి అంటే శీర్షాల సంఖ్య. సో మనకి వీటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒక సూత్రం అనేది ఉంది, ఆయిలర్ సూత్రం. ఆ ఆయిలర్ సూత్రం ఏంటి అంటే ఎఫ్ ప్లస్ బి ఈక్వల్స్ టు, ఒరిజినల్లీ మనకి ఎఫ్ ప్లస్ బి మైనస్ ఈ ఈక్వల్స్ టు 2 అనమాట. ఈ మైనస్ ఈ అనేటటువంటి దాన్ని అటు పంపించాం అనుకోండి, ఈ మైనస్ ఈ అనేటటువంటి దాన్ని పంపిస్తే ప్లస్ ఈ అవుతుంది. సో ఎఫ్ ప్లస్ బి ఈక్వల్స్ టు ఈ ప్లస్ 2 అనేటటువంటిది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఆయిలర్ సూత్రం అంటారు. నెక్స్ట్ వన్,
ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల నిష్పత్తి 4:5. అయితే సమాంతర చతుర్భుజంలో చిన్న కోణం కొలత ఎంత? చూడండి, ఆసన్న కోణాల నిష్పత్తి అనేటటువంటి దాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. సమాంతర చతుర్భుజం ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా, ఇట్లా ఉంటుంది సమాంతర చతుర్భుజం. ఎదురెదురు భుజాలు అనేటటువంటివి సమానంగా ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే ఈ ఆసన్న కోణాల నిష్పత్తి అనేటటువంటిది 4:5 అన్నారు. అంటే ప్రక్క కోణాలు. ఎప్పుడైనా సరే ఆసన్న కోణాలు మొత్తం అనేటటువంటిది సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం అనేది 180 డిగ్రీస్. అయితే ఆసన్న కోణాల నిష్పత్తి ఇచ్చారు. మొత్తం కావాలంటే 4x + 5x = 180కి సమానం. అంటే ఎంత? 9x = 180. అంటే x వాల్యూ ఎంత వచ్చింది? x వాల్యూ = 20 డిగ్రీస్ అనేటటువంటిది వచ్చింది. x వాల్యూ 20 డిగ్రీస్ వచ్చింది. అయితే ఇక్కడ మనకి చిన్న కోణం ఏది? 4x కదా. ఈ సమాంతర చతుర్భుజంలో చిన్న కోణం ఏది అన్నారు? 4x కదా. 4x అంటే 4 × 20 80 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడినటువంటి భుజాలలో సెంటీమీటర్లలో ఇచ్చారనమాట. లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచినవి ఏమిటి? మనకి లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచాలి అంటే అందులో పెద్ద సంఖ్య స్క్వేర్ ఈక్వల్స్ టు రెండు చిన్న మిగిలిన రెండు చిన్న సంఖ్యల స్క్వేర్ల మొత్తానికి సమానం. అంటే సపోజ్ ఇక్కడ 5 స్క్వేర్ అనేటటువంటిది 3 స్క్వేర్ + 4 స్క్వేర్ కి సమానంగా అవ్వాలి. అదే కదా మనకి ఇక్కడ సూత్రం. a² + b² = c² అనేది. సో మనకి ఇక్కడ మరి ఆప్షన్ 1 అనేటటువంటిది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. 2 అనేటటువంటిది కూడా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. 625 625 వస్తుంది. 625 625. ఇక్కడ 25 = 25 వస్తుంది. మరి మూడోది ఏర్పరచదు. 13 స్క్వేర్ అనేటటువంటిది 169 అయితే మరి మిగిలిన రెండింటి మొత్తం అనేది 208 గా మారుతుంది. ఈ 12² 144 + 8² 164. ఈ రెండు 208 గా మారుతుంది. కాబట్టి ఇది 3 అనేటటువంటిది కాదు. 4 కూడా అవుతుంది. 61 స్క్వేర్ అనేది మనకి 3721కి సమానం అయితే మరి 11 స్క్వేర్ 60 స్క్వేర్ ఈ రెండు కూడా మనకి 3721కి వస్తుంది అనమాట. ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్. ఎల్, ఎం మరియు ఎన్ లో ఒక త్రిభుజ తలం అంటే ఒక తలంలో 3 రేఖలను సూచిస్తాయి. మరియు ఎల్ అంటే ఈ సింబల్ అనేటటువంటిది లంబం అని అర్థం. ఎల్ లంబంగా ఉండేటటువంటిది ఎం లంబంగా ఉండేటటువంటిది ఎన్ అయితే టోటల్ గా ఎలా ఉంటుంది దాని యొక్క పొజిషన్ అనేటటువంటిది. ఇక్కడ ఎల్, ఎం, ఎన్ లో ఒకే తలంలో 3 రేఖలను సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ చూడండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఎల్ మనకి ఇచ్చేది ఏంటంటే ఎల్ ఇలా ఉంటే ఎం అనేటటువంటిది ఇట్లా లంబం అంట. ఓకే, ఈ ఎం కి ఎన్ అనేటటువంటిది లంబం అంట. ఇట్లా ఎం కి ఎన్ చూడండి, ఇది ఫస్ట్ మనం గీసినటువంటిది ఎల్ రేఖ. ఈ ఎం అనేటటువంటిది నిలువుగా ఉన్నటువంటిది ఎం రేఖ. ఈ ఎల్ కి లంబంగా గీసింది ఎం రేఖ. మరి ఇట్లా ఎన్ రేఖ అనమాట. ఇది ఎన్ రేఖ. చూడండి, ఇది ఫస్ట్ గీసినటువంటి ఎల్ మరియు లాస్ట్ గీసినటువంటి ఎన్ ఎట్లా ఉన్నాయంటే ఆ రెండు కూడా సమాంతరంగా ఉన్నాయి. సో ఎల్ ఎన్ ప్యారలల్ చూడండి, ఎల్ ప్యారలల్ ఎన్ గా ఉందన్నమాట. ఎల్ ప్యారలల్ ఎన్ గా ఉంది. ఎం ప్యారలల్ ఎన్ గా ఉందా? ఎం అనేటటువంటిది ఎన్ అపోజిట్ అంటే లంబంగా ఉన్నాయి కానీ ప్యారలల్ గా లేదు. ఎల్ ఎన్ అన్నారు. ఎల్ ఎన్ లంబంగా ఉన్నాయి అన్నారు. ఎల్ ఎన్ ప్యారలల్ గా ఉన్నాయి తప్ప లంబంగా లేదు. ఇక్కడ ఎల్ ఎం ఎన్ 3 ప్యారలల్ అన్నారు. 3 ప్యారలల్ గా ఉన్నాయి. ఎల్ కి ఎం లంబంగా ఉంది, ఎం కి ఎన్ ప్యారలల్ గా ఉంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్